ఈరోజు దేవుడు మనతో ఒక అద్భుతమైన రీతిలో ఒక చిన్నగా మనందరితో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మనము వినడానికి సిద్ధపడాలి. స్తోత్రం చెబుదాం. సంఘము, దైవజనుడు, కుటుంబము కూడా దేవుని మహిమను ఖచ్చితంగా చూడాలా వద్దా? చూడాలి అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి ఎంతమంది చూశారు ఇప్పటికీ? సంఘాలు నడిపిస్తున్న నాయకులను అడుగుతున్నాను, దేవుని మహిమను మీరు చూసి సంఘాలకు చూపించగలగాలి. అది దైవజనుని యొక్క కర్తవ్యం. దేవుని మహిమను మనం చూడాలి. నెక్స్ట్ ఆ మహిమను సంఘానికి కనుపరచాలి. ఈరోజు ఆ అనుభవం సంఘ కాపురులకు లేదు, దైవజనులకి లేదు. అందుకే సంఘాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాయి. చాలా భయంకరమైన పరిస్థితుల్లో సంఘాల్లో మార్పు ఉండట్లేదు, సంఘాల్లో పరివర్తన ఉండట్లేదు, సమాధానకరమైన పరిస్థితి ఉండట్లేదు. ఎందుకంటే మనము నడవలసిన రీతికి మనము నడిచి మనం చూడవలసింది చూస్తే అప్పుడు దేవుడు మనల్ని, సంఘాన్ని కూడా దర్శిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. గుర్తుంచుకోండి, మోషే దేవుని మహిమను చూసిన తర్వాతే సంఘాన్ని నడిపించడానికి సామర్థ్యత కలిగిన వాడిగా మారాడు. సంఘాన్ని దేవుని వైపుకి నడిపించగలిగాడు. అలాగే యెహోషువ కూడా 40 సంవత్సరాలు అనుభవ జ్ఞానము కలిగిన వాడై అనుభవనీయుడైన మోషేతో నడిచి అతన్ని వెంబడించి అతని దగ్గర నమ్మకమైన పరిచారకుడిగా ఉండి దేవుని మహిమను అతనితో పాటు ఇతను కూడా చూస్తూ ఆ తర్వాత మోషే తర్వాత సంఘాన్ని నడిపించగలిగిన సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు. మీరు గమనించండి, మోషేని రమ్మంటే దేవుడు, యెహోషువ కూడా పర్వతం మీదకి వెళ్ళాడు. మోషేతో పాటు యెహోషువ కూడా వెళ్ళాడు. మొన్న చెప్పాను నేను, యెహోషువ కూడా వెళ్ళి ఆ పర్వతం మీద ఉన్నాడు. ఆ పర్వతం మీద ఉన్నప్పుడు మోషే, యెహోషువ ఆ పర్వతం మీద నుంచి దిగి వచ్చేసరికి వాళ్ళకి ఒక ధ్వని వినిపిస్తుంది. అప్పుడు యెహోషువ అన్నాడు, ఇది యుద్ధ ధ్వనిలాగా నాకు వినిపిస్తుంది అన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, అది యుద్ధ ధ్వని కాదు, జయధ్వని కాదు, అది సంగీత ధ్వని అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇద్దరు పైన ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియలేదు కింద ఏం జరుగుతుందో ఇద్దరికీ కూడా. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైనా సరే దేవుని మహిమను చూడాలి. దేవుని మహిమను మనం చూడగలిగితేనే సంఘాన్ని మనం నడిపించగలదుము అన్న ఆలోచన సేవకుడికి ఎప్పుడైతే ఉండదో అప్పుడు సంఘాన్ని పాడు చేసేస్తాడండి. ఆ సేవకుడు ఖచ్చితంగా నాశనం చేసేస్తాడు ఆ సంఘాన్ని. ఆ సంఘము ఎంతమాత్రం కూడా దేవునికి మహిమకార్థంగా ఉండదు. నేను చెప్తున్నాను కదా, గమనించండి. ఈరోజు సంఘాల్లో గొడవలు జరుగుతున్నాయి, కొట్టుకునే పరిస్థితికి వచ్చేస్తున్నాయి. కానుకల నిమిత్తము, దక్షిణ భాగాల నిమిత్తము. నర్సాపురంలో పెద్ద చర్చ్ ఉంది కదా, ఉందా? తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? పీస్పాల్మిల్లీ రోడ్డు, నర్సాపురం. ఆ రోడ్డు ద్వారా ఉంటుంది, పెద్ద లైటింగ్ పెడతారు. ఆ సంఘంలో 2 వర్గాలుగా చీల్చుకుపోయి 2 వర్గాలు కలిసి కొట్టేసుకున్నారు. అది ఒకసారి కాదు, 2-3 సార్లు జరిగింది. టీవీ 9లో వచ్చింది. కొట్టేసుకుంటారు, పాస్టర్ల మీద పడిపోయి విశ్వాసాలు కొట్టేశారు, విశ్వాసాలని మా పాస్టర్లు కొట్టేశారు. ఏ అంటే మా పాస్టర్ గారికి ఇవ్వట్లేదు సమయం అంటే మా పాస్టర్. 2 వర్గాలు విడిపోయినాయి. అయ్యి ఒకే సంఘము 2 వర్గాలు విడిపోయి కొట్టేసుకున్నారు. దక్షిణ భాగాల గురించి, కానుకల గురించి కొట్టేసుకుని చాలా భయంకరంగా పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు కూడా టీవీ 9లో ఉంటుంది, నర్సాపురం చర్చ్ అని కొట్టండి మీకు వచ్చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే దైవజనులకి ఆ ప్రత్యక్షత లేదు. ఇంకా సంఘానికి ఏం చూపిస్తారు వాళ్ళు? దైవజనులు ధనాపేక్ష కలిగిన వారు కనుక, దైవజనులు లోకాశలు కలిగిన వారు కనుక సంఘం కూడా అదే ఆత్మతో నడిపించబడుతుంది. మీకు ఒక్క మాట చూపిస్తా చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము చివరి వచనం చదవండి. లాస్ట్ వచనం చదవండి. నేను వారితో చేయు నిబంధన ఇది. అందరూ తీసారా? అందరూ తీయనివ్వండి, అందరూ తీయండి.
చివరి వచనం ఒకసారి మనము చూసుకుందాం. లాస్ట్ వచనం 59 అధ్యాయము లాస్ట్ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటి నుంచిన మాటలను నీ నోటి నుంచిన మాటలను నీ నోటి నుండి నీ నోటి నుండి నీ పిల్లల నోటి నుండి పిల్లల నోటి నుండి నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ పిల్లలంటే నీ గర్భాన్ని పుట్టినవారే కదా, ఆత్మీయంగా కన్నవారు కూడా. నువ్వు ఏ ఆత్మను పొందుకుంటున్నావో అదే ఆత్మ వాళ్ళ మీద పనిచేస్తుంది. నువ్వు ఏ ఆత్మతో నువ్వు నడిపించబడుతున్నావో అదే ఆత్మ వారి మీద నడిపించబడుతుంది, వారికి నడిపించబడుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావో అదే భాష వాళ్ళకి వస్తుంది, అదే సేమ్ వాక్శక్తి టాకింగ్ వాళ్ళకి వస్తుంది. నువ్వు ఎలా ఉన్నావో అలాగే వాళ్ళు ఉంటారు. నువ్వు పొందుకున్నదే నీ పిల్లలకి ఇస్తానన్నాడు అక్కడ. ఇండైరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి. డైరెక్టర్గా నువ్వు పొందుకున్నది నీ పిల్లలకి ఇస్తాను. నువ్వేం చూస్తున్నావో అదే వాళ్ళు చూస్తారు, నువ్వేం చేస్తున్నావో అదే వాళ్ళు చేస్తారు. చాలామంది అంటారు మా సంఘం లోబడట్లేదు సార్, అస్సలు ఎంత చించుకున్నా లోబడట్లేదు సార్, ఎంత గొంతెత్తినా ఎంత ఏడ్చినా ఎంత ప్రార్థన చేసినా అసలు సంఘం ఏంటి సార్ అలా ఉంటుందంటారు చాలామంది. అసలు నువ్వు ముందు ఏ ఆత్మను పొందుకుని నడిపించబడుతున్నావో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఇప్పుడు దైవజనులుగా మనం చేసేది ఇదే. అసలు నేను ఎలా ఉన్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఇలా మనం ఆలోచించగలిగితే మనం ఇక్కడ సరి చేసుకుంటే సంఘం సరైపోతుంది ఆటోమేటిక్గా. వాస్తవం చెప్తున్నాను. ఎప్పుడైతే మనల్ని మనం సరి చేసుకోగలుగుతున్నామో సంఘం సరైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, సంఘం సరైపోవడమే కాదు, సంఘము విస్తరించబడిపోద్ది. సంఘం చాలా విస్తారంగా మారిపోద్ది. ముందు మనము వాక్యం అనే అర్థం దగ్గరికి రావాలి మొట్టమొదటి. ఈరోజు సేవకులకు ఉండే దౌర్భాగ్యపు స్థితి ఏంటంటే, నేను సేవకుని కదా, నాకు వాక్యం తెలుసు, అంతా తెలుసు, నేనంతా తెలుసుకున్నవాడిని, అన్నీ తెలుసు, ఇలాంటి ఆలోచనతోనే సేవకులు ఈరోజు పడిపోయారు చాలామంది. నాకు అంతా తెలుసు అన్న జ్ఞానంతో పడిపోయారు. అందుకని వాక్యం అనే అర్థం దగ్గరికి మనం రాలేకపోతున్నాం. సేవకుడిని అన్న ఆలోచన విడిచిపెట్టాలి. నేను ఇప్పటికీ అంటాను, ఇప్పటికీ నేను విద్యార్థిని దేవుని దగ్గర, ఉపాధ్యాయుడిని కాదు, ఇంకా విద్యార్థిగానే ఉంటాను. దేవుని పాదాలు పట్టుకుంటాను, నేర్చుకుంటాను. నిన్న సేవకుడి పాలనలో చెప్పాను, ఏమని చెప్పాను, నేను ఇప్పటికీ ఇంకా పరిపూర్ణంగా బైబిల్ని స్టడీ చేయలేదు. ఇప్పటికి ఇంకా దేవుణ్ణి అడుగుతున్నాను, ఇంకా బైబిల్ని నేర్చుకుంటున్నాను, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను, దేవుని పాదాలు పట్టుకుని. నేను సేవకుడి పాలనలో విశ్వాసులందరి ఎదురుగుండగా చెప్పాను, నేనేం జ్ఞానిని కాదు, నాకు అంత తెలుసు అని నేను చెప్పను. నాకు అంత తెలియదు, ఏదో కొంచెమే తెలుసు. దేవుని గురించిన జ్ఞానం, పరిపూర్ణమైన జ్ఞానం నాకు లేదు. అంతా తెలుసు అన్నట్లుగా బిల్డప్ ఇవ్వను, నేను తీసుకోను. అది నాకు నాశనానికి కారణమవుతుంది, నా పతనానికి కారణమవుతుంది. నిన్న సేవకుడి పాలన చెప్పాను, నువ్వు ఉన్నావు కదా నాన్న. ఇప్పుడు కూడా సేవకులుగా అయిన మీకు కూడా చెప్పాలని ప్రేరేపణ దేవుడు ఇస్తున్నాడు. మనం ఎప్పుడు నేర్చుకునేవారమే, విద్యార్థులుగానే ఉండాలి. కాబట్టి మీరు దేవుని దగ్గర ఎంత ఒదిగి ఉంటారో సంఘం మీకు అంత ఒదిగి ఉంటుంది. ఇది వాస్తవం. దేవుని దగ్గర మీరు ఎంత ఒదిగి ఉంటారో, ఎంత తగ్గించుకుని ఉంటారో అంతగా హెచ్చించబడతావు. యేసుప్రభువే స్వయంగా ఆయన నోటితో చెప్పినమాట, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఎప్పుడైనా సరే మందకి మనము మాదిరిగా ఉన్నాము, కానీ మందకు మనం ప్రభువుల వలె లేము. ఎందుకంటే పేతురు అంటాడన్నమాట, మీరు మందకు మాదిరిగా ఉండండి కానీ వారి మీద ప్రభువుల వలె ఉండకండి అన్నాడు. ప్రభువుల వలె ఉండడం అంటే పెత్తనాలు చేస్తాం. ప్రభువుల వలె ఉంటే ఏం చేస్తాం, ఇట్లా రా, ఇది చెయ్యి, అది చెయ్యి, నేను రాజుని, నువ్వు సేవకుడివి అన్నట్లుగా ఉంటుందన్నమాట. ప్రభువులా ఉంటాయి. కానీ ఎలా ఉండాలట, మాదిరిగా ఉండాలట. ఎలా ఉండాలి, మాదిరిగా ఉండాలట. పేతురు చెప్తాడు ఈ మాటలు.
సేవకులైన మీకు కావలసిన విషయాలు 4 మాటలు ఎక్కువ చెప్పను, కొన్ని మాటలు చెప్తాను. దేవునికి మహిమ కలుగును కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్తున్నాను, సంఘం బాగుండాలి, మేము ఆత్మీయంగా ఉండాలి అనుకున్న వారికి ఈ మాటలు వర్తిస్తాయి. మిగతా వాళ్ళకి నాకు అనవసరం. నా సంఘం బాగుండాలి, నేను బాగుండాలి అనుకున్న వారికి మాటలు వర్తిస్తే వాళ్ళు తీసుకోండి. ఏమంటే అర్థమవుతుందా? మిగతా వాళ్ళకి అనవసరం. నేను బాగుండాలి అనుకుంటే ఇది సంఘం వరకే కాదు, కుటుంబంలో కూడా ఇంటి యజమానురాలు ఎప్పుడైతే దేవునికి లోబడి, సంఘానికి లోబడి, అంటే ఇక్కడ చాలామంది సేవకులు లేరు కదా, వాళ్ళకు కూడా చెప్తున్నాను, సంఘానికి లోబడి, దైవజనునికి లోబడి, ఆత్మీయతకు లోబడతారో మీ కుటుంబంలో కూడా మిమ్మల్ని దేవుడు హెచ్చించి కన్మవారిని మీకు లోబడేటట్లు చేస్తాడు. కుటుంబ సభ్యులనే కాదు, బంధువులను కూడా మీకు లోబడేటట్లు చేస్తాడు. ఒకప్పుడు మా కుటుంబ సభ్యుల్లో మాకంటూ ఒక అవగాహన ఉండేది కాదు, అంటే ఒక ఏకాత్మ ఉండేది కాదు, ఏకమానసు ఉండేది కాదు. ఎవరు ఆలోచన చెప్పు వారు, ఎవరు మాట చెప్పిన వారు. నేను దేవుడిని నమ్ముకున్నాను. మా కుటుంబం దేవుడిని నమ్ముకుంది, కానీ కొద్దిగా ఏదో వెళ్తాం వస్తాం అంతవరకే. మా ఆలోచనలు మాయి, మా తలంపులు మాయి, మా అన్నగారు ఆలోచనలు మా అన్నగారి, వాళ్ళ తలంపులు వాళ్ళవి, అలాగే మా చిన్న అన్నగారు, మా అక్కయ్య గారు, ఇలాగే ఎవరికి వాళ్ళే. మేము ఏం చేసినా వాళ్ళతో సంప్రదించడం, వాళ్ళు ఏం చేసినా మాతో సంప్రదించడం ఏం జరిగేది కాదు, ఎవరికి వాళ్ళే ఉండేవాళ్ళం. ఎప్పుడైతే దేవునికి లోబడడం మొదలుపెట్టామో కుటుంబం మాకు లోబడడం మొదలుపెట్టింది. నేను చెప్తున్నాను, కుటుంబాలు బాగుండాలి అనుకున్నవారు, కుటుంబ యజమానురాలు దేవునికి లోబడాలి. మొట్టమొదట ప్రాణాత్మ దేహములతో సరెండర్ అయిపోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు రోమ 12:1, సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోవాలి. ఎలాగా? సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోవాలి. ఏదో అసంపూర్తిగా ఈరోజు సేవకులు ఎలాగున్నారంటే కనీసం ప్రార్థన కూడా చేయలేని వారిగా ఉన్నారండి. నిజంగా చెప్తున్నాను. ఏదో అలసట వచ్చేసిన వారిగా, ఏదో పెద్ద కార్యాలు చేసేసిన వారిగా, ఏదో ఎర్రగబెట్టేసి నడిపించేసిన వారిలాగా అయిపోయిన వెంటనే మంచాలు ఎక్కేసి వాళ్ళు 3 మంది ఉన్నారు సేవకుల్లో. మరి ప్రార్థనాత్మ ఎలా నీ మీద ఉంటుంది, ఆ తర్వాత నీ పిల్లలకి ఎలా ఉంటుంది, వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుంది, నీ బద్ధకమే వాళ్ళకి వస్తుంది, నీ సోమర్థనమే వాళ్ళకి వస్తుంది, నీ మీద పనిచేస్తున్న ఆత్మే వాళ్ళకి వస్తుంది. ఈరోజు పిల్లలందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారంటే వాళ్ళ పితరులు ప్రార్థనా పరులై ఉన్నారు కాబట్టి, మీరు గమనించండి. యేసన్న గారు ప్రార్థనా పరుడు కాబట్టి సంఘాలు ప్రార్థనా పరుల సంఘాలుగా ఉన్నాయి. ఇప్పుడు భక్త సింగర్స్ ప్రార్థనా పరుడు కాబట్టి ఇప్పుడు ఎబ్రోని సంఘాలని ప్రార్థనా పరుల సంఘాలుగా ఉన్నాయి ఇప్పుడు. అవునా కదా? అలాగే ఇంకా మనం చూసుకుంటే చాలా సంఘాలు ప్రార్థనా పరుల సంఘాలు, ఈరోజు సంఘాలు విస్తరించున్నాయి వాళ్ళ సంఘాలు భూమి నిండా. అవునా? కారణం ఏంటి? వాళ్ళు ప్రార్థనా పరులు కాబట్టి. మరి ఇప్పుడు మనము ప్రార్థనా పరులు అయితేనే మన బిడ్డలు ప్రార్థనా పరులు అవుతారు. ఇది నాకు కూడా వర్తిస్తుంది, నేను చెప్తున్నాను. అలాగని నేనేమి తక్కువ ఏం కాదు, నేను కూడా ఈ విషయంలో సరి చేసుకోవాల్సినవి ఉంటాయి. నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను కూడా చెప్తున్నాను, నేనేం గొప్పవాడిని అని చెప్పట్లేదు, నేను ఇవన్నీ చేసేస్తున్నాను నేను చెప్పట్లేదు. నేను కూడా సరి చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో కూడా మాట్లాడతాడు, మీతోటే కాదు నాతో కూడా మాట్లాడతాడు. నేను కూడా కొన్ని మెలకువలతో సరి చేసుకుంటాను. మీ దగ్గర నేను అంతా సరి చేసుకున్న వాళ్ళగా నీతిమంతుల్లాగా బిల్డప్ ఇవ్వను, అటువంటి యాసధారణ నేను చేయను. నేను కూడా సరి చేసుకోవాలి. నేను నీతిమంతుని కాదు, నేను జ్ఞానిని కాదు, నేను కూడా వాక్యాన్ని బట్టి అప్పుడప్పుడు సరి చేసుకుంటూ మొదలు పెడతాను. తెలుసా? కొన్ని సందర్భాలు సరి చేసుకుంటాను, ఉపవాసం ఉంటాను. వాక్యంతో మాట్లాడినప్పుడు, బలిపీఠ మీద మాట్లాడినప్పుడు దేవుడు ఒక్కొక్కసారి నాకే సూటుగా గుచ్చుకుంటాయి ఆ మాటలు. అవును కదా, దేవుడు ఇలా మాట్లాడాడు, నేను కూడా ఇందులో ఉన్నాను కదా, నేను కూడా ఈ విషయంలో తప్పిపోయాను కదా, నేను కూడా ఈ విషయంలో పాపం చేశాను కదా. వెంటనే ఆ వారంలో ఏదో ఒక రోజు లేకపోతే 2 రోజులు టైం చూసుకుని ప్రేయర్లో కూర్చుంటాను, పశ్చాత్తాపడతాను. ఎందుకంటే దేవుని ఆత్మ మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా గుచ్చుకుంటాయి. అవి ఎదుటివారికే గుచ్చుకోవాలని కాదు, నాకు కూడా గుచ్చుకోవాలి. అప్పుడే దేవుడు మాట్లాడుతున్నట్లు లెక్క. అంతేగాని ఎదుటివారికే మనం బోధిస్తున్నప్పుడు నాకు గుచ్చుకోకుండా నేను ఎదుటివారికే గుచ్చుకునేటట్టు మాట్లాడుతున్నాను అనుకో,
దేవుని ఆత్మ కాదు అది మాట్లాడేది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అది నాకు కూడా గుచ్చుకుంటుందో, నాకు కూడా కళ్ళు తెరుచుకుంటున్నాయో, ఎప్పుడైతే అవి నా కన్నులు కూడా తెలియజేస్తున్నాయో ఆ మాటలు, అప్పుడు ఖచ్చితంగా దేవుని ఆత్మే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపంలోనే ఉన్నారు కాబట్టి, నాతో సహా. బలిపీఠం మీద నిలబడే సేవకుడేం పెద్ద గొప్పేం కాదు, వాడు పాపే. కానీ నా సేవకునికి నీతి నా వలన కలుగుతుందన్నాడు. అలాగని పశ్చాత్తాపడకూడదని కాదు, పశ్చాత్తాపడితేనే దేవుని మహిమ చూసిన వారే సంఘాన్ని దేవుని మహిమను చూపించగలిగిన స్థాయికి నడిపించగలరు. దేవుని ఆత్మతో సహవాసం చేయగలిగిన వారే సంఘానికి దేవుని ఆత్మతో సహవాసం కలిగి నడిపించగలరు. ఇది చాలా అరుదైన విషయం, అర్థం చేసుకోవాలి. దయచేసి అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్న విషయాలు నా మాటలు కావు. యేసు ప్రభు కూడా ఇదే చెప్పారు. ఆయన, నేను బోధిస్తున్న బోధ నాది కాదు, నా తండ్రిది అంటాడు ఆయన. అలాగే నేను చెప్తున్నాను, ఈ మాటలు నాయి కాదు, నన్ను అభిషేకించిన దేవునివి మాటలు. ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి నాకు వర్తిస్తాయి, మీకు వర్తిస్తాయి, ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. అందరూ సరి చేసుకోవాలి. అప్పుడే దేవుని కార్యం చూస్తాం. సంఘాలు అభివృద్ధి పొందాలి అన్న దైవజనుల చేతులు పైకెత్తండి. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుని మహిమను చూడాలి, సంఘానికి చూపించాలి. చూడండి, లేవీ కాండము 9వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి. లేవీ కాండము 9వ అధ్యాయము 23వ వచనం. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా, చూడండి, ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది 23వ వచనం. ఇప్పుడు 9లో 6 చదవండి. ముందు 6 చదవండి. మోషే మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయండి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘానికి ఎప్పుడు కనబడుతుందో తెలుసా? దేవుని మహిమ దైవజనుడు చూసొచ్చిన తర్వాత, అది దేవుని మాట ఇతరులు సంఘానికి చెప్పిన తర్వాత, సంఘానికి చెప్పినప్పుడు సంఘం అలా చేసిన తర్వాత దేవుని మహిమ సంఘానికి కనబడుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ క్లియర్గా రాశాడు, దేవుడు ఆజ్ఞాపించినది చేస్తే దేవుని మహిమను చూడగలము. అవునా కదా? దేవుడు ఆజ్ఞాపించినది చేసినప్పుడు ఆయన మహిమ చూడగలుగుతాం మనం. ఆయన ఆజ్ఞాపించినది కాకుండా మన సొంత ఆలోచనలతో నడిచినప్పుడు దేవుని మహిమను కాదు, దేవుని ఉగ్రతను చూస్తాం మనం. దేవుని ఉగ్రతను చూస్తాం. కాబట్టి దేవుని మహిమను ఎప్పుడు చూస్తామంటే దేవుడు ఆజ్ఞాపించినది చెయ్యాలి. మీరు గమనించండి, ఇందాక 23వ వచనం చదివాం కదా, ఆ 23వ వచనంలో మీకు ఏమర్థమైంది? వాళ్ళ ప్రత్యక్షపు గుడారంలో నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? అవునా? మాట్లాడరు ఏంటండి? అంటే దేవుని మందిరంలో నుంచి వచ్చారు. అంటే దేవుని మందిరంలో ఏముంది? ఇప్పుడు వీళ్ళు ఏం చూశారు? దేవుని మందిరంలో వ్యక్తిగతంగా దేవుని మహిమను చూశారు. మోషే అహరోనులు, అవునా కదా? వ్యక్తిగతంగా ఏం చూశారు? దేవుని మహిమను చూశారు. మీరు గమనించండి, ఎప్పుడైతే దేవుని మహిమను చూశారో వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఆ మహిమను సంఘానికి చూపించగలిగారు. వీళ్ళు ఎప్పుడైతే ఆ మహిమను చూశారో ఆ అనుభవాన్ని బట్టి ఇప్పుడు సంఘానికి చూపించగలిగారు. 23వ వచనం ఇప్పుడు చదవండి. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి, చూడండి, వెలుపలికి వచ్చి అంటే వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడి మహిమను చూసి మరలా వెలుపలికి అంటే బయటికి వచ్చి ప్రజలను దీవించగా యెహోవా మహిమ ప్రజలకందరికీ కనబడింది. అప్పుడు కనబడింది. అంటే ఇప్పుడు సేవకుడు గుర్తించవలసింది ఏంటంటే, ముందు నువ్వు పొందుకోవాలి. నువ్వు నింపుకోకుండా ఎదుటివారికి ఎలా పంచివ్వగలదువు? అవునా కదా? మాట్లాడరు ఏంటండి? నీ గిన్నె ఖాళీగా ఉంది, అప్పుడు నువ్వు అడుక్కునేవాడిగా మారిపోతావు. నువ్వే అడుక్కునే వ్యక్తిగా మారిపోతావు. నీ గిన్నె ఖాళీగా ఉంటే, నీ గిన్నె నిండగా ఉంటే పోసే వ్యక్తిగా మారుతావు, పంచే వ్యక్తిగా మారుతావు. నీ గిన్నె నింపబడి లేకుండా ఖాళీగా ఉందనుకోండి,
ఖాళీ పాత్రలో ఏముందని పంచుతావు నువ్వు అంతమందికి? అంతమందిని ఎదురుగుండగా పెట్టి నేను ఏడవలసింది, అయ్యో ఇంతమందికి ఎలాగా, నా పాత్రే ఖాళీగా ఉంది, వీళ్ళందరికీ ఎలాగివ్వాలి ఇప్పుడు నేను అని ఏడవాలి. అట్లా కాదు, నువ్వు ముందు నింపుకో నీ గిన్నెని. నీ గిన్నె నిండి పొరలాలి. ముందు నీ గిన్నెని నింపుకోవాలి, ఆ మహిమను నువ్వు చూడాలి, ఆ ప్రత్యక్షతను నువ్వు చూడాలి. ఆ నింపబడిన గిన్నెని తెచ్చి సంఘానికి పంచాలి. ఇది అర్థం కావట్లా సంఘాన్ని నడిపిస్తున్న సేవకులకి. ముందు నువ్వు నింపబడాలి, ఆ తర్వాత వాళ్ళకి పంచాలి. నువ్వే ఖాళీగా ఉంటే ఇంకా వాళ్ళకేం పంచుతావు నీ ముఖం? నువ్వు ఖాళీగా పాత్రగా మారిపోతుంటే, నువ్వే ఎంటీగా మారిపోతుంటే, వాళ్ళకి ఎంటీ గిన్నెలు ఉన్నాయి అక్కడ, వాళ్ళ ఎంటీ గిన్నెలు ఏముంటుంది? మీరు గమనించండి. నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు ఎలీషా ఆ యదవరాల్ని. కొంచెముగా నూనె ఉంది, అది చాలు, పోసే అన్ని ఖాళీ పాత్రలు అన్నాడు. పొంగి పొర్లాయి. అవునా? నీకు ఉంటేనే కదా పొయ్యగలదువు, లేకుండా ఎలా పొయ్యగలదువు? మా ఇంట్లో ఏమీ లేదు సార్ తినడానికి, కొంచెమే పిండి ఉంది, కొద్దిగానే నూనె ఉంది అని చెప్పింది. అది చాలు, వేసే అప్పాలన్నాడు. నువ్వు కొంచెమైనను పొందుకుని ఉంటే అత్యధికముగా దీవించబడతావు నువ్వు నీ సంఘం. అసలు ఆ కొంచెం కూడా లేదు, అది ఏడవలసిన పరిస్థితి. అదే దౌర్భాగ్యం. ఆ కొంచెం కూడా లేకపోవడమే దౌర్భాగ్యం, బాధాకరమైన విషయం, దుఃఖకరమైన విషయం, దుఃఖించవలసిన సందర్భమే ఇది. ఎవరునూ కూడా నింపుకోవట్లేదు. నింపబడకుండా మనం నింపబడకుండా ఎదుటివారి పాత్రలు నింపలేము. ఎంత బిజీ అంటే దైవజనుడు ఈ రోజున ఆ సెల్ ఫోన్లో మునిగిపోయి ఇంకా ప్రార్థనకి వెళ్ళే టయ్యానికి గబగబా స్నానం చేసి గబగబా బట్టలు వేసుకుని వెళ్ళి కూర్చుని వీడు ఖాళీగా ఉండి ఏం చెప్తాడు ఎదుటివారికి? ఏయో అక్కడ మాటలు చెప్పేస్తాడు. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే యూట్యూబ్లో ప్రసంగాలు చూసి కాపీ కొట్టి వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ ప్రసంగంలో కొన్ని, ఆ ప్రసంగంలో కొన్ని, ఆ ప్రసంగంలో కొన్ని, ఈ ప్రసంగంలో కొన్ని, అన్నీ ఒక ప్రసంగంలో తీసుకొస్తే దొరికేస్తాడు కదా. అందుకని కొన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తుంది. ఇది పెద్ద ప్రసంగం అయిపోద్ది. ఎందుకు వీడికే అర్థంగా చెప్పేవాడికి ఇంక ఎన్ని వాళ్ళకి ఏం అర్థమవుతుంది నా మొఖం? దేవునికి మహిమ కలిగింది. కొంతమంది సిద్ధపడక అటు యూట్యూబ్లో ప్రసంగాలు కూడా చూడకుండా నిలబడి ఏదేదో చెప్పేస్తారు. వాళ్ళ తాతల నాటి కాలం నాటి పురాణాలు, లేకపోతే వాళ్ళ అమ్మమ్మల కాలం నాటి పురాణాలు, లేకపోతే గతంలో జరిగిన స్టోరీలు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేస్తారు. ఇంకేముంది చెప్పడానికి? నువ్వు నింపబడింది వాటితోటి కాబట్టి అదే చెప్తావు. కానీ నువ్వు నింపబడింది దేవుని ఆత్మతో అయితే ప్రజలను దీవిస్తావు. మొట్టమొదటిగా దీవిస్తావు. నేను ప్రతి దైవజనునికి చెప్తున్నాను చివరిగా ఒక మాట, దీవించుడి, దీవించబడుదుము. సంఘాన్ని ఎప్పుడు కూడా దీవించాలి, శపించకూడదు. నువ్వు అది అయిపోతావు, ఇది అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు అంటే నేను అంటాను, వాళ్ళ నాశనం అయిపోతే నేను నాశనం అయిపోయినట్టే. అందులో ఏమాత్రం డౌట్ లేదు. క్లారిటీ తెచ్చుకోండి. వాళ్ళు నాశనం అయిపోతే చెప్పండి, ఆటోమేటిక్గా ఎవరు నాశనం అయిపోతున్నారు? నువ్వు ఆశీర్వదించబడితేనే సేవకుడు ఆశీర్వదించబడతాడు. నువ్వు దీవించబడితేనే సేవకుడు దీవించబడతాడు. మన నోటంటే ఏ మాట రిలీజ్ అవుతుందో అది రివర్స్లో వస్తుంది. గుర్తుంచుకో. అర్థమైందా? దీవించుడి, చెప్పించుట వాడికి ప్రీతికరము గనుక అది వాడి మీదకే. నువ్వు ఎప్పుడైనా సరే సంఘాన్ని చెప్పించు, అది నీ మీదకి వస్తుంది. ఎందుకంటే సంఘం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు శరీరం సంఘం. అంత ధైర్యం చేయగలదు నువ్వు సంఘాన్ని దూషించడానికి? యేసుప్రభు శరీరాన్ని దూషిస్తావు నువ్వు. ఆయన రక్తములో కడగబడిన సంఘాన్ని దూషిస్తే అది ఎవరి మీదకి వస్తుంది? దూషించడం అంటే శపించడం.
చెప్పించాడు. శాపవచనాలు దైవజనుని నోట ఉండకూడదు, అసలు ఉండకూడదు. అక్కడే సంఘాలు అక్కడే పాడైపోతున్నాయి ఈ రోజున. అందుకే సంఘాల్లో అభివృద్ధి ఉండట్లేదు, సంఘాల్లో ఎదుగుదల ఉండట్లేదు, సంఘాల్లో ఐక్యత ఉండట్లేదు, సంఘాల్లో దేవుని మహిమ దిగి రావట్లేదు. కారణం ఏంటంటే సావుకుని యొక్క నోటి మాట. ఎండిన ఎముకలను జీవింపచేసిన నోరు బాగున్న వారిని ఎండిపోయేటట్లు చెయ్యకూడదు. అర్థమవుతుందా? ఎండిన ఎముకల్ని జీవింప చెయ్యాలి తప్ప బాగున్న వారిని ఎండిపోయేటట్లు చేసేది కాదు ఈ నోరు. ఎండిపోయిన ఎముకలే జీవించాలి. అట్లా ఉన్నది ఈ నోరు. నీ నోరు జీవవృక్షం అంటాడు. నీ నాలుకేంటి? జీవవృక్షం. జీవ మరణములు నీ నాలుక వశం అంటాడు అక్కడ. అవునా కాదా? దైవజనుడా, నీకు చేతనైతే దీవించు, కానీ నువ్వు సస్తావు, నువ్వు పోతావు, నువ్వు నాశనం అవుతావు అంటే అది మన మీదకి వస్తుంది, తిరిగి ఖచ్చితంగా మన మీదకి వస్తుంది. యేసుప్రభు అలా చెప్పమనలేదు. యేసుప్రభు కూడా ఏమన్నాడు తెలుసా? శుభవచనాలే పలకమన్నాడు. మోషేతో అహరోనుతో ఏమన్నాడు? ఇజ్రాయేల్ సంఘాన్ని దీవించండి అన్నాడు. ఇజ్రాయేల్ సైన్యాన్ని దీవించమన్నాడు. దీవించరు వాళ్ళు, మోషే ఇజ్రాయేలీలు. యేసుప్రభు కూడా ఏమన్నాడు? పౌలు గారు ఏమంటున్నాడు చూడండి, ఎఫెసీ పత్రిక 4:29 చదవండి. విశ్వాసులకు కూడా చెప్తున్నాడు పౌలు గారు, విశ్వాసులకు కూడా చెప్తున్నాడు, దైవజనులకే కాదు విశ్వాసులకు కూడా వర్తిస్తుంది ఇది. వినువారికి మేలు కలిగినట్లు. ఏంటంట? వినువారికి మేలు కలుగునట్లు. దైవజనుడా గుర్తుంచుకో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి గాని దుర్భాషను మీ నోట రానియ్యకుడి అన్నాడా లేదా? సేవకులమైన మనం నేర్చుకోవాలి. ఇది నేర్పకపోతే దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు, నువ్వేం నేర్పారో వాళ్ళకని అడుగుతాడు. అందుకని నేను ఈరోజు ఈ 2 మాటలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. పౌలు గారు చెప్తున్నాడు, వాళ్ళకు అవసరమైన మాటలు చెప్పు, ప్రయోజనకరమైన మాటలు చెప్పు, దుర్భాష నీ నోటి రానవద్దు. రానవద్దు. ఓకే, నెక్స్ట్ యేసు ప్రభు ఏం చెప్పాడు శిష్యులకి? మత్తయి 10:12 చదవండి. 11-12 చదవండి. 11-12 చదవండి. మరియు అందరూ తీసారా? మత్తయి 10:11-12 కూడా చదువుదాం. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు, మీరు సువార్తకి వెళ్ళి ప్రవేశించినప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని వెంటనే బస చేయండి. అక్కడే బస చేయండి. యోగ్యుడంటే మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, అధికంగా ఎవరైతే దైవజనుడని ఆదరణ ఇస్తున్నారో వాళ్ళ ఇంటి దగ్గరే ఉండండి, వాళ్ళతోనే ఉండండి. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ సమాధానం దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే నీ సమాధానము నీకు తిరిగి వచ్చును. అంతే, సింపుల్. ఏం చెప్పాడు? శుభవచనాలే పలకండి. ఒకవేళ దానికి యోగ్యులైతే ఆ సమాధానం, ఆ శుభవచనాలు వాళ్ళకి ఫలిస్తాయి. ఒకవేళ వాళ్ళ అందుకు అయోగ్యులు అనుకో, వాళ్ళ ప్రవర్తన బాగోలేదనుకో, వాళ్ళు మంచోళ్ళు కాదనుకో, నీ శుభవచనాలు తిరిగి ఎక్కడికి వచ్చేస్తాయి? అప్పుడు అవి మనకు వచ్చినప్పుడు మనకే కదా ఆశీర్వాదం. అవి ఆశీర్వాదాలు తిరిగి వచ్చేసినాయి అనుకోండి, మనకా కాదా? చెప్పరేంటండి? నువ్వు నిజంగా పాపాత్ముడే అనుకుందాం, నువ్వు మాట వినట్లేదు, చెప్పిన పని చేయట్లేదు, అయినా కూడా నేను ఏం చేయాలంటే, అలా కాదు బాబు ఇలాగని చెప్పాలి, తర్వాత దేవుడు నిన్ను దీవించును గాక, నీకు శుభం కలుగును గాక అని చెప్పాలి. నువ్వు యోగ్యుడు అనుకో, అది నీకు వస్తుంది. యోగ్యుడు కాదనుకో, తిరిగి నాకు వచ్చేస్తుంది. అయితే ఇందులో 10 మంది దుర్మార్గులు ఉన్నారనుకోండి, 90 మంది నీతిమంతులు ఉన్నారనుకోండి. చెబుదాం, 10 మంది దుర్మార్గులు, 90 మంది నీతిమంతులు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆ 10 మంది గురించి 90 మందిని కూడా, ఆ 10 మందిని తిడతంలో ఈ 90 మందికి కూడా ఏమి వెళ్తున్నాయి చెప్పండి? అప్పుడు ఆ 10 మందికి నువ్వు తిట్టినవి వెళ్తాయి. అంటే నువ్వు కఠినంగా మాట్లాడిన మాటలు బాగా వెళ్తుంది వాళ్ళకి.
కానీ 90 మందికి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు అందుకు పాత్రులు కారు కాబట్టి ఆ 90 మందికి మీదకి వెళ్ళవలసింది అది నీకు తిరిగి వస్తుంది. అప్పుడు నీకు 9 నష్టం. అవునా కాదా? ఎంత నష్టం మీకు అర్థమవుతుందా? మాట్లాడరేంటండి? ఇప్పుడు 10 మంది మాటను వినని వారు ఉన్నారు, 90 మంది మాట వినేవారు అందులో. ఇప్పుడు ఆ 10 మంది గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఈ 90 మందిని కూడా అక్కడే కూర్చోబెట్టి ఈ 90 మంది, ఆ 10 మంది వినవలసింది 90 మంది వింటున్నారు. ఈ 90 మందికి అది వర్తించదు. అదేమవుతుంది? తిరిగి వచ్చేస్తుంది. ఆ 90 మంది దగ్గర నుంచి ఏమవుతుంది? 10 మందికి వర్తిస్తుంది. 90 మంది దగ్గర నుంచి తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు 90 వస్తుంది నీకు తిరిగి శాపం. అందుకే ఆ 10 మందిని సెపరేట్గా వెళ్ళి వారితో మాట్లాడాలి. లేకపోతే అది తిరిగి మన మీదకే వస్తుంది. అర్థమవుతుందా లేదా? ఈ పక్కన వాళ్ళు ఎందుకో నా వంక అదేలోకం చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? నేను అంటున్నాను, మీరు కూడా విశ్వాసులు కూడా దేవుని ఆత్మ మూలంగానే పలకండి. అంతేగాని మీ పక్కింటి వాళ్ళతోటి, మీ తోటికోడలతోటి నీ కాలు ఇరిగిపోవాలి, నీ చెయ్యి ఇరిగిపోవాలి, అది తిరిగి నీకే వస్తుంది. అది తిరిగి నీకే వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే దీవించు. ఒకవేళ అది యోగ్యమైనదనుకో, ఆ కుటుంబం, నీ తోటగల కుటుంబం కానీ, నీ మరిది కుటుంబం కానీ, లేకపోతే నీ బామ్మరిది కుటుంబం కానీ యోగ్యమైనదనుకో, ఆ దీవెన వెళ్ళిపోద్ది. ఒకవేళ అది యోగ్యమైనది కాదనుకో, అది తిరిగి నీకే వస్తుంది. తిట్టిందైనా తిరిగి వస్తుంది, ఆశీర్వాదమైనా. ఏది కావాలి నీకు? ఎందుకంటే బైబిల్లో ఉన్న మాటలు నెరవేరాలి. ఖచ్చితంగా నెరవేరుతాయి లేవా? నెరవేరుతాయి. అందుకనే చెప్తున్నాను, నువ్వు ఏమి విత్తుచున్నావో అదే పంటను కోస్తావు. కొంచెం లేట్ అయినా కోస్తావు, కొంచెం లేట్ అయినా అదే పంటను కోస్తావు. దేవుడు ఎక్కిరించబడడు, మోసపోకుడి. మోసగించే నీవు మోసపోతున్నావని అర్థం చేసుకోలేకపోతున్నావు. నేను ఇతరులను మోసగిస్తున్నాను అనుకుంటున్నామో కానీ నువ్వే మోసపోతున్నావు. అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ముందు మనం నింపబడాలి, మనం మహిమను చూడాలి, మనం ప్రత్యక్షతలు చూడాలి, అప్పుడు సంఘానికి పంచిపెట్టాలి. ఇది లేనివాడే సంఘంతో ఏం పంచిపెట్టాలో తెలియక మొత్తం గలిబిలి చేసి పడేస్తాడు. సంఘానికి పంచిపెట్టాలి, ఏం పంచిపెట్టాలో తెలియక ముందు నువ్వు నింపబడు, నీ గిన్నె నిండి పొరల్ని తర్వాత చూసుకుందాం. ఓకేనా? అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.